ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 151వ శ్లోకం. సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణ కపర్ధిని కళామాల కామదుఃఖామరూపిణి. సత్యజ్ఞానానందరూపా, ఈ సృష్టిలోని ప్రతి వస్తువు కాలానికి లోబడి ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమానములలో మార్పు చెందనిది, జననాది షడ్భావ వికారములు లేనిది, సృష్టికి ముందు, సృష్టిలోను, సృష్టి తరువాత కూడా ఉండునది పరమసత్యం. అదే నిత్యమైనది కూడా. మనస్సు చేత భావించుటకు, వాక్కు చేత వివరించుటకు, కర్మల చేత ప్రకటించుటకు అసాధ్యమైనది. కేవలం జ్ఞానమూర్తిగా ప్రకాశించు ప్రజ్ఞయే బ్రహ్మతత్వంగా తెలియబడు పరమజ్ఞానం, పరాతత్వం. అంతర్ముఖ సాధన చేత చైతన్య చలనం అనుభవంలోనికి తెచ్చుకొనుట వలన కలుగు అనంతానంద పారవస్యమే పరాతత్వం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అను శృతి రూపమే పరమేశ్వరి. అందుకే అమ్మను సత్యజ్ఞానానందరూప అని కీర్తించారు ఋషులు. ఓం ఐం హ్రీం శ్రీం సత్యజ్ఞానానందరూపాయై నమః. సామరస్య పరాయణ. శివపార్వతులు అర్ధనారీశ్వర తత్వానికి రూపం. శివుడు పురుష కార్యం అనగా ప్రయత్నతత్వం. ప్రయత్నమునకు శక్తి కలిసినప్పుడే కార్యసిద్ధి అవుతుంది. సృష్టి కార్యంలో ఇచ్ఛాశక్తిగా సంకల్పమును కలిగించున్నది అమ్మ. దానిని నిర్వహించేవాడు అయ్య. అప్పుడే జగన్నిర్మాణం సాధ్యమవుతుంది. అదే సంసార భావం, సామరస్యతత్వం. పరాశక్తి స్వతహాగా గుణభావము లేని నిర్గుణ తత్వం, నిర్గుణ రూపం. కానీ సృష్టి కార్యంలో సగుణత్వమును పాలించు జగన్మాత సామరస్యపరాయణ అని పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం సామరస్యపరాయణాయై నమః. కపర్ధిని. భగీరథుడు ఆకాశగంగను భూమికి తెచ్చినప్పుడు గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టిపడవేశాడు పరమేశ్వరుడు. పరమశివుని మెప్పించి గంగను భూమికి తీసుకుని వచ్చాడు భగీరథుడు. తన వారిని తరింపజేశాడు. అప్పటి నుండి పరమశివుడు కపర్తుడయ్యాడు. కపర్తునిలోని శక్తి తత్వం కపర్తుని పత్ని కపర్తిని. ఓం ఐం హ్రీం శ్రీం కపర్తిన్యై నమః. కళామాల. సృష్టి యందు విద్యా కళలు, వృత్తి కళలు 64 కలవు. చంద్రకళలు, సూర్యకళలు, బ్రహ్మ విష్ణు రుద్రాది కళలు అనేకములు కలవు. వాటి ప్రోగునే మాల అంటారు. సర్వ కళల సమాహారమే కళామాల. కళాం లావణ్యం మాసోంభాచ లాతీతి కళామాల. లావణ్యమును శోభనత్వమును కలిగినదే కళామాల. పరమేశ్వరి లావణ్యం, శోభ కమనీయం. అమ్మ రూప లావణ్యములు నిత్యములు. కారణం సర్వ జగత్తులో ఉన్న శోభా లావణ్యములు జగన్మాత స్వరూపం. సర్వ కళల నిలయమగు పరమేశ్వరి కళామాల.
ఓం ఐం హ్రీం శ్రీం కళామాలాయై నమః. తనను కొలిచే వారికి, ధ్యానించు వారికి వారి వారి అభిమతాన్ని అనుసరించి కోరికలను ప్రసాదించున్నది జగన్మాత. ధనము కావలసిన వారికి ధనం, సంతానం కోరిన వారికి సంతానం, ముక్తిని కోరిన వారికి ముక్తిని ప్రసాదించున్నది అమ్మ. ఎవరెవరు ఏ ఏ కోరికలను కోరుదురో వారికి ఆయా కోరికలను ఒసంగు పరమేశ్వరి కామదుక్. ఓం ఐం హ్రీం శ్రీం కామదుహే నమః. కామరూపిణి. సోకామయత బహుశ్యాం ప్రజాయేతి. సంకల్పమాత్రమున సర్వాన్ని సృజించగలదు. సర్వచరాచర సృష్టి అమ్మ సంకల్పమే. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ధరించు అవతారములు కూడా అమ్మవే. రాక్షస సంహారమును చేయునప్పుడు రౌద్ర రూపంలోనూ, భక్తులను కాపాడుటలో, కరుణించుటలో సౌమ్య రూపంలోనూ, యోగిజనులను ఆదుకొను వేళ యోగీశ్వరిగాను, అనేక దేవతారూపములతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాది రూపములలో విరాజమానమవుతున్న పరాశక్తి కామరూపిణి అని పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం కామరూపిణ్యై నమః.